కుంభరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే జన్మరాశిలో కుంభ సంక్రమణం అనేది జరిగింది. జన్మరాశిలో రవి తన యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడం. ఆది శత్రువులైనటువంటి శని రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి ఉష్ణాన్ని అంటే వేడిలో బాడీలో అధికమైనటువంటి వేడిని పిత్తాన్ని కలిగించగలుగుతాడు. మరియు వాటితో పాటు అధికమైనటువంటి ధనక్షయకారకుడుగా కూడా తయారవుతాడు అనమాట. అంటే డబ్బు సమయానికి దొరకదు, డబ్బు ఎక్కువగా ఖర్చు అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇక రాశి వారికి వచ్చినప్పటికి మనం చూసినట్లయితే ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహువు కూడా వచ్చినప్పటికి ఇరుగు పొరుగు సఖ్యతలో కొంచెం ప్రతిబంధకాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మీతో క్లోజ్గా ఉన్నవారు ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వారు మీతో ఎవరు క్లోజ్గా ఉండరు. మీతో దగ్గరగా ఉంటారు, కానీ మీతో ఎక్కువగా టైం వచ్చినప్పటికీ మీకు సహాయం చేయకుండా దూరంగా జరగడానికి రాహు కారకుడు అవుతాడు. అష్టమంలో కేతువు. దీని ద్వారా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది నిజం. ఇక్కడ గోచారంలో కుజుడు యోగ్యాన్ని ఇచ్చేది కొన్ని స్థానాలు వేస్తాడు. వ్యయ స్థానాల్లో వచ్చినప్పటికీ కుజుడు ఇప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. అధికమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావరీత్యా కూడా కొద్దిగా మానసిక చింత అనేది వేధించే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా, ఎందుకంటే శని పురోగమన స్థితిలోకి వచ్చినా సరే, ఏ స్థితిలోకి వచ్చినా సరే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క త్రిపాద దృష్టి అనేది ఉంటుంది. త్రిపాద దృష్టిలో శని అత్యంత బలవంతుడిగా ఉంటాడు. నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఇస్తాడనమాట. తను చూసేటువంటి త్రిపాద దృష్టి 3, 10. సో 10 యొక్క దృష్టి వచ్చేటప్పటికి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. కాబట్టి కొద్ది కష్టపడి మీరు ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. విద్యార్థులు కూడా ఈ యొక్క సంవత్సరం కొద్ది కష్టపడి చదివి కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళు సఫలీకృతం అనేది పొందగలుగుతారు. దానికి ముఖ్య కారకంగా మనం చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు జన్మరాశిలోకి రావటం అనేది కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది, కానీ పూర్తి యోగ్యాన్ని ఇవ్వదు అనేది నిజం. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులతో పాటు వ్యాపారస్తులకి కూడా అధికమైనటువంటి ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. మీ యొక్క రిజల్ట్స్ అనేది మీ యొక్క జాతక చక్రరీత్యా కూడా ఒకసారి సరిపోల్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఎందుకంటే మీ జాతక రీత్యా కూడా కొన్ని చేంజెస్ అనేవి దశాంతర్దశలో మార్పు చేర్పులు అనేవి ఉంటాయి, కాబట్టి అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్స్ అనేవి మీకు మ్యాచ్ అవుతాయి. జనరల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి గోచార రీత్యా జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి ఆది శత్రువులైనటువంటి శని రవి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. మనకు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి శని ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు, కాబట్టి వీరు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది చేయాలి. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. విద్యార్థులకు వీసా స్టాంపింగ్స్ గురించి ప్రయత్నం చేసినట్లయితే అనుకూలంగా ఉండగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణం అనేది జరుగుతుందన్నమాట. దూర ప్రాంత ప్రయాణంలో కూడా వచ్చేటప్పటికి అంత అనుకూలంగా ఉండదు. అంటే వెళ్తారు, వెళ్ళిన ప్లేస్లో వచ్చేటప్పటికి ఏదో ఒక అవరోధం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు, కాబట్టి చేసుకోవాల్సినటువంటి పరిహారం, ఇంకొక పరిహారం వచ్చేటప్పటికి కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. కుజుడికి ముఖ్యంగా సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి ఆరాధన అనేది చాలా ముఖ్యం అన్నమాట ఇక రాశి వారికి.